హాయ్ ఫ్రెండ్స్, ఒక 6 నెలల కష్టం మీ 60 సంవత్సరాల జీవితాన్ని డిసైడ్ చేస్తుంది. మీకు తెలుసు ఏఎస్ఓ సంబంధించి మనకి ఆగస్టు 15న నోటిఫికేషన్ రాబోతుంది. అంటే ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది మీకు తెలుసు. మనం గత ఎగ్జామ్స్ కనుక అబ్జర్వ్ చేస్తే ఏ ఎగ్జామ్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎగ్జామ్కి మధ్యలో గ్యాప్ మనకి 2 months కూడా టైం ఇవ్వట్లేదు. అంటే మనకి ఆగస్టు 15న నోటిఫికేషన్ వస్తే మనకి అక్టోబర్ ఎండింగ్లో కానీ లేదా నవంబర్లో కానీ ఖచ్చితంగా ఎగ్జామ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. అంటే మనం ఇప్పటి నుంచి కౌంట్ చేసిన మ్యాక్సిమం మనకు ఉన్న టైం ఎంత అంటే 6 months మాత్రమే. నన్ను చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, సార్ ఎలా ప్రిపేర్ కావాలి అని. ఎందుకంటే సిలబస్ కనుక మీరు గమనిస్తే జనరల్ స్టడీస్లో దాదాపుగా ఒక 10 to 11 సబ్జెక్ట్స్ ఉంటాయి. అలాగే నెక్స్ట్ పేపర్ 2లో 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. అంటే 15+ సబ్జెక్ట్స్ ఉన్నాయి మనకి. మరి 15+ సబ్జెక్ట్స్లో మనం ఏ సబ్జెక్ట్ని మనం ముందుగా కాన్సన్ట్రేట్ చేయాలి, ఎలా మనం ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోవాలి అనేది చాలామంది స్టూడెంట్స్కి ఒక కన్ఫ్యూజన్ ఉంది. అయితే మీరు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, 15 సబ్జెక్ట్స్ 6 monthsలో కంప్లీట్ చేయడం అంత ఈజీ ఏమీ కాదు. అలాగని అసాధ్యం ఏమీ కాదు. అయితే మీకు నేను ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాను. 15 సబ్జెక్ట్స్ కాదు, జస్ట్ మీరు కేవలం 7 సబ్జెక్ట్స్ మీద కూడా ఫోకస్ చేసిన 7 సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేసిన అంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్లో 150 మార్క్స్కి దాదాపుగా 100 మార్క్స్ మనకి కేవలం ఈ 7 సబ్జెక్ట్స్ నుంచి వస్తారు. ఆ 7 సబ్జెక్ట్స్ ఏంటి, అలాగే ఆ 7 సబ్జెక్ట్స్ మనం ఎలా ప్రిపేర్ కావాలనేది మీకు నేను డిస్కస్ చేయబోతున్నాను. ఓకే, రైట్. మై డియర్ ఫ్రెండ్స్, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మనకి 251 పోస్టులతో నోటిఫికేషన్ రాబోతుంది. అంతే, మనకి మళ్ళీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అంటే ఆ దేవుడికే తెలియాలి. అది 5 సంవత్సరాలకు వస్తుందా, 10 సంవత్సరాలకు వస్తుందో, అసలు వస్తుందో రాదో కూడా తెలియదు. అలాగే గత నోటిఫికేషన్ కనుక మనం గమనిస్తే ఇన్ని పోస్టులు ఎప్పుడూ ఇవ్వలేదు. అందుకే మళ్ళీ చెప్తున్నాను, ఇదే నీ చివరి ప్రయత్నం కావాలి. ఓకే, ఖచ్చితంగా నువ్వు ఈ 251 ఏవైతే ఫైనల్ లిస్ట్లో నీ పేరు ఉండాలి. ఆ ఉండాలంటే నువ్వు ఎలా ప్రిపేర్ కావాలి అనేది నేను ఒక బెస్ట్ ప్రిపరేషన్ ప్లాను మీకు నేను ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాను. ఓకేనా, రైట్. దీనికి సంబంధించి మనము డిస్కస్ చేసే ముందు మనకి ఆర్ఎస్బి ఎడ్యుకేషన్లో ఏఎస్ఓ సంబంధించి ఫుల్ కోర్స్ మీకు అవైలబుల్గా ఉంది. కంప్లీట్ కోర్స్ అంటే పేపర్ 1, పేపర్ 2 రెండు ఉంటాయి. అది కూడా స్టేట్ ఆఫ్ ఫ్యాకల్టీ క్లాస్ ఉంటాయి. మీకు తెలుసు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ అంటేనే ఒక 20 సంవత్సరాల నమ్మకం, వేలాది మంది విద్యార్థులను ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఒక సంస్థ. అందుకే అందరూ కూడా మీకు మినిమం 15 to 20 years ఎక్స్పీరియన్స్ గల ఫ్యాకల్టీ క్లాస్ ఉంటాయి. ఫుల్ కోర్స్ పేపర్ 1, పేపర్ 2 మీకు జస్ట్ అంటే 5,000 కాదు, ప్రజెంట్ 3,500కే మీకు అవైలబుల్గా ఉంది. 1 year వ్యాలిడిటీ ఉంటుంది. లేదు సార్ మాకు ఓన్లీ పేపర్ 2 మాత్రమే కావాలనుకుంటే జస్ట్ 2,500కే మీకు 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇందులో పేపర్ 2లో స్టాటిస్టిక్స్ ఉంటుంది, అకౌంట్స్, ఎకనామిక్స్, కంప్యూటర్స్. ఓకే, ఇది కూడా మీకు వ్యాలిడిటీ 1 year ఉంటుంది. అందరూ కూడా టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ ఉంటారు. కావాలంటే ఒక్కసారి మీరు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ యాప్ మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మీకు ఈ లోగో కనిపిస్తుంది. మీకు కావాల్సిన కంటెంట్ డెమో క్లాస్ కూడా ఉంటాయి, కంటెంట్ ఉంటుంది, ఒకసారి చూడండి. ఇందులో మీకు టెస్ట్ సిరీస్ కూడా ఇన్క్లూడ్ అవుతాయి, పీడిఎఫ్ మెటీరియల్ కూడా అప్లోడ్ చేస్తుంటారు. కంప్లీట్ కోర్స్ ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. ఓకేనా, రైట్. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మీకు ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. ఓకే, రైట్. ఇక మనము టాపిక్లోకి వెళ్తే మనకి ఫస్ట్ ఈ ప్రిపరేషన్ ప్లాన్లో భాగంగా 7 సబ్జెక్ట్స్ ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ ఈ 7 సబ్జెక్ట్స్లో మనకి 1 by 1 మనకి చూస్తే ఫస్ట్ కరెంట్ అఫైర్స్. ఫస్ట్ సబ్జెక్టు కరెంట్ అఫైర్స్. మీకు తెలుసు మనకి పేపర్ 1 ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను, ఈ సిలబస్ ఏంటి. పేపర్ 1 ఏంటి, పేపర్ 2 ప్రీవియస్ వీడియోస్లో మీరు డిస్కస్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోలో మీరు చూసుకోవచ్చు. ఓకే, రైట్. ఇప్పుడు మనకి కరెంట్ అఫైర్స్ ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్. సెకండ్ సబ్జెక్ట్ మనకి ఇందులో తీసుకుంటే హిస్టరీ. ఓకే, సెకండ్ సబ్జెక్టు మనకి హిస్టరీ. ఇప్పుడు 1 by 1 డిస్కస్ చేస్తాను. ఒక్కొక్క సబ్జెక్టు మనం ఎలా ప్రిపేర్ కావాలి, వెయిటేజ్ ఎలా ఉంటుంది అని డిస్కస్ చేస్తాను. కాకపోతే చాలామంది స్టూడెంట్స్ అనుకుంటారు ఏంటంటే ఏఎస్ఓ అంటే అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ కాబట్టి ఓన్లీ ఇక్కడ మనకి ఏదైతే స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ ఇచ్చారో పేపర్ 2లో దాని మీదనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. ఓకే, స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. ఎందుకంటే దానికి సంబంధించి వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాని మీదనే ఫోకస్ చేస్తున్నారు. అయితే మీరు చేస్తుంది 100% మిస్టేక్. ఎందుకంటే మీకు తెలుసు కదా, ఎందుకంటే ఇది ఏఎస్ఓకి ఎలిజిబిలిటీ ఏంటి,
ఖచ్చితంగా మీరు డిగ్రీలో స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్ట్ చదివి ఉండాలి అని. అంటే ఇది అప్లై చేసేవాళ్ళు, ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ కూడా స్టాటిస్టిక్స్ ఆల్రెడీ ఐడియా ఉంటుంది. అందరికీ ఐడియా ఉంటుంది కాబట్టి కొంచెం సీరియస్గా ప్రిపేర్ అవుతే మనం ఈజీగా ఎవరైనా మార్క్స్ స్కోర్ చేయొచ్చు. అదేమి న్యూ సబ్జెక్ట్ కాదు, డిఫికల్ట్ సబ్జెక్ట్ కాదు. అలాగే మనకి స్టాటిస్టిక్స్ సంబంధించిన సిలబస్ కూడా చూస్తే మీకు నేను ఆల్రెడీ సిలబస్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ప్యూర్ స్టాటిస్టిక్స్ ఏమీ లేదు. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ బీఎస్సీ స్టాటిస్టిక్స్ అనుకోండి, మనకి ఫస్ట్ ఇయర్లో ఉంటుంది, సెకండ్ ఇయర్లో ఉంటుంది, థర్డ్ ఇయర్లో ఉంటుంది. ఆ సిలబస్ అంతా ఇక్కడ లేదు. ఇదంతా అందరికీ కామన్గా యూజ్ అయ్యే సిలబస్ మాత్రమే. అంటే బీకామ్ వాళ్ళకి కూడా మనకి ఈ సిలబస్ ఉంటుంది. అంటే అందరూ ఎవరైనా సరే ఈజీగా అండర్స్టాండ్ చేసుకుంటారు. ఆల్రెడీ ఉన్న సబ్జెక్టే కాబట్టి, ఆల్రెడీ తెలిసిన సబ్జెక్టే కాబట్టి కొంచెం గ్యాప్ వచ్చి ఉండొచ్చు మీకు. కాకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతారో తెలియకపోవచ్చు. అంతే తప్ప అది కొత్త సబ్జెక్ట్ ఏమీ కాదు. అందరూ ఇందులో స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి, సో ఎవరైతే ఇందులో స్కోర్ చేయడం కాదు, మిగతా సబ్జెక్ట్స్లో ఎవరైతే స్కోర్ చేయగలుగుతారో వాళ్ళకే సక్సెస్ ఛాన్సెస్ ఉంటాయి. అది మైండ్లో పెట్టుకోండి. ఓకే, రైట్. సో అలాగే మనకి ఇప్పుడు నేను ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు సబ్జెక్ట్స్ తీసుకుంటే మనకి ఫస్ట్ చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే, సార్ మాకు హిస్టరీ నాకు ఐడియా లేదు, నేను స్టాటిస్టిక్స్ బ్యాక్గ్రౌండ్ నాకు సబ్జెక్ట్ ఉంది, కానీ మిగతా ఏమీ నాకు ఐడియా లేదు, సో నేను ఇవి వదిలేద్దాం అనుకుంటున్నాను అని. అవి వదిలేయాలనుకుంటే నువ్వు ఫస్ట్ జాబ్ను వదిలేయాల్సిందే. ఎందుకంటే మీకు తెలుసు కాంపిటీషన్ ఎలా ఉంటుందో. ప్రతి మార్క్ ఇంపార్టెంటే. ఎప్పుడో జరిగిన ఎగ్జామ్ కట్ ఆఫ్ మార్క్స్ని బేస్ చేసుకొని ఫిక్స్ కాకండి. అంటే జస్ట్ 70 మార్క్స్ వస్తే జాబ్ వస్తుంది, 50 మార్క్స్ వస్తే జాబ్ వస్తుంది, అదంతా పక్కన పెట్టండి. ఈసారి ఖచ్చితంగా కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. సో మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయడానికి ట్రై చేయాలి. సో అందరూ చేసే అంటే సబ్జెక్ట్లో స్కోర్ చేసే ఏవైతే ఉంటాయో మీరు కూడా ఆ సబ్జెక్ట్లో మాత్రమే స్కోర్ చేస్తే సక్సెస్ కాలేరు. సో ఖచ్చితంగా మనము ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయాలంటే ఒక్క సబ్జెక్టు 2 సబ్జెక్టులు కాదు, ఖచ్చితంగా మనం ఎక్కువ సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అలాగే నాకు హిస్టరీ కొత్త సబ్జెక్టు, సైన్స్ కొత్త సబ్జెక్టు, నాకు ఏమీ రాదు అనేది మైండ్ నుంచి తీసేయండి ఫస్ట్. సో మీకు తెలుసు ఫర్ ఎగ్జాంపుల్ సివిల్స్ ఎగ్జామ్ తీసుకుంటే అందులో మనకి టాప్ ర్యాంక్స్ ఏవైతే వస్తున్నాయో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూడండి. వాళ్ళంతా బ్యాక్గ్రౌండ్ బీటెక్ బ్యాక్గ్రౌండ్ లేదా ఇంకా అదర్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. సో మరి వాళ్ళు ఎలా ఓవర్కమ్ చేయగలుగుతున్నారు? సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేదు, ఎవరైనా ఈజీగా అండర్స్టాండ్ చేసుకుంటారు. సో కాకపోతే మైండ్లోంచి ఇమీడియట్లీ తీసేయండి నాది కాదు అని. ఓకే, సో ఖచ్చితంగా 1కి 2 సార్లు చదవండి. మీకు అన్ని సబ్జెక్ట్స్ కూడా అందరికీ అర్థమయ్యే విధంగానే ఉంటాయి. ఓకే, సో అందుకే మై డియర్ ఫ్రెండ్స్ అది మైండ్లోంచి ఇమీడియట్లీ తీసేయండి. నాకు నా సబ్జెక్ట్స్ కాదు, నేను ఇది వదిలేస్తాను అని అలాంటివి ఏమి పెట్టుకోకండి. ఎందుకంటే ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ అనే విషయాన్ని మైండ్లో పెట్టుకోండి. ఓకేనా, రైట్. ఇక ఫస్ట్ 1 by 1 చూద్దాం. ఓకే, కరెంట్ అఫైర్స్. సో మీరు కరెంట్ అఫైర్స్లో ఖచ్చితంగా మనకి ఈ జనరల్ స్టడీస్లో తీసుకుంటే అంటే పార్ట్ 1లో తీసుకుంటే మెయిన్లీ మనకి 5 సబ్జెక్ట్స్, మనకి ఎంత టోటల్గా ఎన్ని సబ్జెక్ట్స్ చెప్పాను మీకు? 7 సబ్జెక్ట్స్ చెప్పాను. అంటే ఎక్కువ వెయిటేజ్ ఉన్నవి, మనం ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన సబ్జెక్ట్స్ అన్నమాట. సో 5 సబ్జెక్ట్స్ జనరల్ స్టడీస్లో మనకి 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ 5 సబ్జెక్ట్స్లో ఫస్ట్ వన్ ఏంటంటే కరెంట్ అఫైర్స్. ఓకే, కరెంట్ అఫైర్స్ అంటే మనకి బిఫోర్ ఎగ్జామ్కి ముందు, అంటే మనకి నవంబర్లో ఎగ్జామ్ ఉంది అనుకుంటే, సో ఎగ్జామ్కి ముందు 12 మంత్స్ కరెంట్ అఫైర్స్ కవర్ చేసుకోండి. 12 మంత్స్. ఓకే, ఇందులో అవుట్ ఆఫ్ 12 మంత్స్లో ఎగ్జామ్కి ముందు ఒక 6 to 8 మంత్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. సో ఈ కరెంట్ అఫైర్స్లో మనకి రీజనల్ ఉంటుంది, అలాగే నేషనల్ ఉంటుంది, అండ్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. సో ఇందులో 6 to 8 మంత్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. ఓకేనా, రైట్. సో దీనికి సంబంధించి మరి ఎలా ప్రిపేర్ కావాలి సార్ అంటే మీకు మ్యాగజైన్స్ దొరుకుతాయి. అంటే 15 డేస్లని, మంత్లీ మ్యాగజైన్స్ అని. సో కరెంట్ అఫైర్స్ సంబంధించిన మ్యాగజైన్స్ ఉంటాయి. అలాగే న్యూస్ పేపర్ చూసుకోవచ్చు. సో ఇలా మీరు కరెంట్ అఫైర్స్ ఈజీగా, అంటే సబ్జెక్ట్ ఏం కాదు, అంటే కరెంట్ అఫైర్స్ అంటే ఒక పర్టికులర్ సబ్జెక్ట్ కాదు కదా. సో డైలీ మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అబ్జర్వ్ చేయడమే. సో వాట్స్ హ్యాపెనింగ్ అన్ అవర్ సరౌండింగ్స్ అనేది అబ్జర్వ్ చేయడమే కరెంట్ అఫైర్స్. సో మీరు ఇలా ప్లాన్ చేసుకుంటే కరెంట్ అఫైర్స్లో మనం ఖచ్చితంగా ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయగలుగుతాం. ఓకే, రైట్. నెక్స్ట్ హిస్టరీ చదివేటప్పుడు మనకి ఏపీ కూడా ఫోకస్ చేస్తూ చదవాల్సి ఉంటుంది. సో హిస్టరీ అంటే ఇండియన్ హిస్టరీ చదువుతూ ఏపీ హిస్టరీ కూడా ఫోకస్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ సబ్జెక్ట్ మనకి జాగ్రఫీ. సో జాగ్రఫీ కూడా మనకు చదివేటప్పుడు ఏపీ జాగ్రఫీని ఫోకస్ చేస్తూ చదువుకోవాల్సి ఉంటుంది. ఓకే, రైట్. నెక్స్ట్ పాలిటీ. సో పాలిటీని చదివేటప్పుడు కరెంట్ పాలిటీని కూడా ఫోకస్ చేయాలి. అంటే ఇండియన్ పాలిటీతో పాటు కరెంట్ పాలిటీని కూడా ఫోకస్ చేస్తూ చదువుకోవాల్సి ఉంటుంది. ఓకే, రైట్. సో నెక్స్ట్ మనకి సబ్జెక్ట్ వచ్చేసి 5th సబ్జెక్టు మెంటల్ ఎబిలిటీ. అంటే మెంటల్ ఎబిలిటీ అంటే రీజనింగ్ అన్నమాట.
సో ఎక్కువగా మనకి రీజనింగ్లో కూడా మనకి వెయిటేజ్ కూడా ఉంది. అంటే అన్ని సబ్జెక్ట్స్లో ఈ సబ్జెక్ట్స్లో ఏదైతే వెయిటేజ్ ఉందో రీజనింగ్లో కూడా మనకి వెయిటేజ్ ఉంది. ఓకే రైట్. సో మరి రీజనింగ్ని ఎలా ప్రిపేర్ కావాలి? సో రీజనింగ్ అనేది మనము మ్యాక్సిమం మార్క్స్ అంటే మొత్తం సబ్జెక్ట్స్లో తీసుకుంటే ఈ 7 సబ్జెక్ట్స్లో మనం మ్యాక్సిమం మార్క్స్ అంటే అవుట్ ఆఫ్ మార్క్స్ స్కోర్ చేయగలిగిన సబ్జెక్ట్ ఏదైనా ఉంది అంటే అది రీజనింగ్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే రీజనింగ్లో మనకి ఖచ్చితంగా ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అయితే మీరు చేయాల్సింది రీజనింగ్లో మనకి మెయిన్ ఏంటంటే ఆ క్లాస్ ఆ టాపిక్ మీరు నేర్చుకున్న తర్వాత ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. సో మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేయగలిగితే ఇందులో మనం మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయగలుగుతాం. ఓకే రైట్. సో మరి ఈ 5 సబ్జెక్ట్స్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి అంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ తీసుకుంటే మనకి టోటల్ మనకి 75 మార్క్స్ జనరల్ స్టడీస్కి ఉంటుంది. అలాగే పేపర్ 2 75 మార్క్స్ ఉంటుంది. ఈ 75లో మనకి ఈ 5 సబ్జెక్ట్స్ నుంచి మనకి ఎన్ని మార్క్స్ వస్తాయంటే ఈచ్ సబ్జెక్ట్ నుంచి మనకి యావరేజ్గా 70 to 8 మార్క్స్ వస్తాయి ఈచ్ సబ్జెక్ట్ నుండి. ఓకే 70 to 8 అంటే మనకి 5 సబ్జెక్ట్స్ తీసుకుంటే మ్యాక్సిమం అంటే 35 నుంచి 40 మార్క్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట ఓన్లీ ఈ 5 సబ్జెక్ట్స్ నుంచి. ఓకే రైట్. సో నెక్స్ట్ ఇంకా మిగతా వాటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. అండ్ ఫస్ట్ వేటి మీద ఫోకస్ చేయాలని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అలాగే పేపర్ 2 చూద్దాం. పేపర్ 2లో మనకి మీకు తెలుసు ఇంకా ఎకనామిక్స్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఓకే సో కొంచెం డిఫరెంట్ సబ్జెక్ట్ కూడా అంటే కంపేర్ టు అదర్ సబ్జెక్ట్స్ తీసుకుంటే ఎకనామిక్స్ సిలబస్ కూడా చాలా ఇచ్చారు. అంటే ఎందుకంటే ఎకనామిక్స్లో సో ఫస్ట్ ఎకనామిక్ కాన్సెప్ట్స్ ఇచ్చారు, తర్వాత ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ అని ఇచ్చారు, నెక్స్ట్ ఇండియన్ ఎకనామిక్స్ అని ఇచ్చారు. ఓకే రైట్. సో చాలా సిలబస్ ఉంది. కానీ వెయిటేజ్ కూడా చూసుకుంటే మనకి ఇది పేపర్ 2 మనకి 75 మార్క్స్ తీసుకుంటే ఇందులో 25 మార్క్స్ మనకి ఎకనామిక్స్ నుంచి ఇస్తారు. ఓకే రైట్. అయితే మీకు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్లో కంప్లీట్గా అప్డేటెడ్ క్లాసెస్ మీకు ఎకనామిక్స్ సంబంధించినవి వస్తున్నాయి. సో అంటే కంప్లీట్గా అకార్డింగ్ టు సిలబస్, అకార్డింగ్ టు ఏఎస్ఓ కరెంట్ ఇన్ఫర్మేషన్ అంటే ఈ మంత్లో ఈ రోజు జరిగిన కూడా మీకు అందులో ఇన్క్లూడ్ అవుతాయి. ఓకే సో అంటే కంప్లీట్ అప్డేటెడ్ క్లాసెస్ ఉంటాయి కాబట్టి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. సో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్తో మీకు డిస్కస్ చేస్తున్నారు కాబట్టి ఈ క్లాసెస్ వింటే మీకు ఖచ్చితంగా ఈ సబ్జెక్ట్ మీద కూడా మంచి కమాండ్ వస్తుంది. ఓకే రైట్. సో అయితే ఈ సబ్జెక్ట్ అనేది అందరికీ కొంచెం డిఫరెంట్ సబ్జెక్ట్ అని చెప్పొచ్చు కంపేర్ టు అదర్ సబ్జెక్ట్స్. ఓకే సో దీని మీద కొంచెం ఎక్కువగా ఫోకస్ చేయండి. ఓకే రైట్. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి మనకి ఇందులో వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్ అండ్ 7th సబ్జెక్టు ఇంట్రడక్షన్ స్టాటిస్టిక్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అంటే మనకి సో 30 క్వశ్చన్స్ వరకు రావచ్చు. ఓకే ప్రిలిమ్స్ ఎగ్జామ్లో 30 మార్క్స్ వరకు వచ్చు. సో అయితే మీకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మెయిన్స్ ఎగ్జామ్ కూడా ఇదే సిలబస్, సేమ్ సిలబసే కాబట్టి సో సేమ్ ప్రిపరేషన్తో మీరు మెయిన్స్ ఎగ్జామ్ కూడా ఈజీగా మనము అంటే ఎగ్జామ్ అటెంప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే రైట్. అయితే ఇప్పుడు మనకి టోటల్ ఎన్ని సబ్జెక్ట్స్ వచ్చాయి? 7 సబ్జెక్ట్స్ వచ్చాయి. ఈ 7 సబ్జెక్ట్స్ మనం అబ్జర్వ్ చేస్తే దాదాపుగా ఎన్ని మార్క్స్ వచ్చాయి దాదాపుగా మనకి 90 to 100 మార్క్స్ వరకు ఈ 7 సబ్జెక్ట్స్ నుంచే ఇస్తారు. ఓకే అంటే 7 సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో 35 to 40 అక్కడ 55 అంటే దాదాపుగా మనకి 90 to 100 మార్క్స్ వరకు ఈ 7 సబ్జెక్ట్స్ నుంచే ఇస్తారు. ఓకే అయితే మీరు 100 మార్క్స్ కనుక స్కోర్ చేయగలిగితే ఎక్కడ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో అవుట్ ఆఫ్ 150కి 100 మార్క్స్ కనుక స్కోర్ చేయగలిగితే ఖచ్చితంగా 251లో మీ పేరు ఖచ్చితంగా ఉంటుంది. అంటే మెయిన్స్ ఎగ్జామ్లో కూడా మీరు సేమ్ పర్ఫార్మెన్స్ మ్యాక్సిమం మీరు చేయగలుగుతారు. ఎందుకంటే సేమ్ సిలబసే కాబట్టి. సో మెయిన్స్ ఎగ్జామ్లో 300 మార్క్స్కి 200 మీరు టార్గెట్ పెట్టుకోవాలి. ఎందుకంటే మళ్ళీ నేను చెప్తున్నాను, లాస్ట్ టైం ఇప్పుడు జస్ట్ క్వాలిఫై అయితే వచ్చింది 80 మార్క్స్ వస్తే వచ్చింది, అది పక్కన పెట్టండి. ఓకే అది మైండ్లో తీసేయండి. ఈ కట్ ఆఫ్ మార్క్స్ లాస్ట్ ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ని మైండ్లో తీసేయండి. సో ఇక్కడ కాంపిటీషన్ ఏంటంటే ఖచ్చితంగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయడానికి ట్రై చేయాలి. అలాగే మీకు తెలుసు మనకి నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి, 1/3 నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి. నువ్వు 100 మార్క్స్ అటెంప్ట్ చేసావనుకోండి, 100కి 100 రావు కదా, నీకు అలా నెగిటివ్ మార్క్స్ పోతే ఇంకా ఖచ్చితంగా మార్క్స్ తగ్గుతాయి. సో అందుకే మీరు 100 మార్క్స్ కనుక మీరు ఖచ్చితంగా స్కోర్ చేయాలని టార్గెట్ పెట్టుకుంటే 100% నేను చెప్పినట్టు మీకు ఏఎస్ఓ జాబు మీ సొంతం అవుతుంది. ఓకేనా రైట్. ఇక మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు ఈ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఈ సబ్జెక్ట్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది మీకు టైం టేబుల్. సో మెయిన్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఈ 7 సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేయండి. మరి 7 సబ్జెక్ట్స్ అంటే మిగతా సబ్జెక్ట్స్ వదిలేయాలా సార్?
కంప్లీట్గా వదిలేయాలంటే కంప్లీట్గా వదిలేయమని నేను చెప్పట్లేదు. ఫస్ట్ వీటి మీద ఫోకస్ చేయండి. ఆ తర్వాత మిగతా వాటి మీద వన్ బై వన్ మీరు ఫోకస్ చేయండి. మరి మిగతా సబ్జెక్ట్స్ ఏమున్నాయి, సో వాటికి సంబంధించిన వెయిటేజ్ ఎలా ఉంటుంది అనేది నేను ప్రీవియస్ వీడియోలో నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. ప్రతి సబ్జెక్ట్ సంబంధించిన వెయిటేజ్ డిస్కస్ చేశాను కాబట్టి ఒకసారి ఆ వీడియో చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఈ 7 సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేయాలి. సో 7 సబ్జెక్ట్స్లో మరి డైలీ 7 సబ్జెక్ట్స్ చదవాలా, మేము ఎలా టైం టేబుల్ ప్లాన్ చేసుకోవాలి అనేది ఇంపార్టెంట్. సో డైలీ 7 సబ్జెక్ట్స్ అంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే, సో మీకు ఏవైతే కొంచెం ఐడియా ఉన్నాయి, సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టాటిస్టిక్స్ మీకు ఐడియా ఉంది, అందరికీ ఐడియా ఉంటుంది. సో ఆ సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయండి. ఓకే, ఫస్ట్ డైలీ కంపల్సరీ మీరు చేయాల్సిన సబ్జెక్ట్స్ అన్నమాట. స్టాటిస్టిక్స్ మీద ఫోకస్ చేయాలి. తర్వాత నెక్స్ట్ ఫోకస్ చేయాల్సింది ఖచ్చితంగా డైలీ మీరు చదవాల్సింది ఎకనామిక్స్. ఓకే, సో ఎకనామిక్స్ చదవాలి. తర్వాత నెక్స్ట్ డైలీ కరెంట్ అఫైర్స్ మీద కూడా ఫోకస్ చేయాలి. నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్ మీద ఫోకస్ చేయండి. ఈ 4 సబ్జెక్ట్స్ మీద ఫస్ట్ మీరు స్టార్ట్ చేయండి. ఓకే, అంటే డైలీ ఒక నేను చిన్నప్పుడు చెప్పినట్టు 7 సబ్జెక్ట్స్ ప్రిపరేషన్ అనేది అంత ఈజీ కాదు. ఓకే, సో అంత కరెక్ట్ కూడా కాదు డైలీ ఒక 7 సబ్జెక్ట్స్ మీరు కవర్ చేయడం అనేది. సో డైలీ ఒక 4 సబ్జెక్ట్స్ పెట్టుకోండి. ఆ డైలీ అంటే మనకి ఈ 4 సబ్జెక్ట్స్ ఏది పెట్టుకోవాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలంటే ఈ 4 సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేయండి. ప్రజెంట్ ఫస్ట్ చేయాల్సింది ఈ 4 సబ్జెక్ట్స్ మీద. అంటే ప్రిపరేషన్లో మీరు మొత్తం ఫస్ట్ ఎక్కువగా ఫోకస్ చేయాలి 7 సబ్జెక్ట్స్, బట్ డైలీ ప్రిపరేషన్లో మీరు టైం టేబుల్ వేసుకోండి. అంటే కొంతమందికి మీరు వర్కింగ్ కావచ్చు, కొంతమంది మీరు హౌస్ వైఫ్స్ ఉండొచ్చు. ఓకే, సో టైం అనేది అది మీకు ఇండివిజువల్గా మీకు ఎలా కన్వీనియంట్ ఉంటే అలా టైం ప్లాన్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 8 అవర్స్ ఉందనుకోండి, అప్రాక్సిమేట్లీ 8 అవర్స్, కొంతమందికి 10 అవర్స్ టైం ఉండొచ్చు. 10 అవర్స్ ఉంటే మీ టైం తగ్గట్టు వేసుకోండి. సో అలా మీ టైం ఎంత ఉంటే దాన్ని బట్టి మీరు టైం టేబుల్ ప్లాన్ చేసుకోండి. సో ఇందులో మనకి ఫర్ ఎగ్జాంపుల్ స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్, కరెంట్ అఫైర్స్, రీజనింగ్, సో దేనికి ఎంత టైం స్పెండ్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 అవర్స్, దీనికి ఒక 2 అవర్స్, దీనికి 2 అవర్స్, సో దీనికి కరెంట్ అఫైర్స్కి 1 అవర్ సరిపోతుంది. సో రీజనింగ్కి ఒక 2 అవర్స్ అనుకోండి. అప్పుడు మీకు దీనికి టైం ఎక్స్టెండ్ చేసుకోండి. లేదంటే రీజనింగ్కి 1 అవర్ పెట్టుకోండి. ఓకే, 1 అవర్ కూడా సరిపోతుంది రీజనింగ్కి. సో డైలీ 1 అవర్, ఓకే, అట్లీస్ట్ 1 అవర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఫిక్స్డ్ అని ఏం కాదు. సో దీనికి 3 అవర్స్, దీనికి 3 అవర్స్ సెట్ చేసుకోండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ 8 అవర్స్ అనుకుంటే 10 అవర్స్ అనుకోండి, ఇంకా టైం ఎక్కువ స్పెండ్ చేయండి. ఓకే, రైట్. సో టోటల్గా మనకి 8 అవర్స్ ఫర్ డే మీకు ఉంది అనుకుంటే ఇలా మీరు టైం టేబుల్ సెట్ చేసుకోండి. ఓకేనా, రైట్. సో ఫస్ట్ ఈ 4 సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేయండి. అలాగే మీకు ఈ స్టాటిస్టిక్స్లో, ఎకనామిక్స్లో, కరెంట్ అఫైర్స్లో, రీజనింగ్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు అనేది కొంచెం క్లారిటీ కూడా ఉండాలి. అప్పుడే మీరు దాన్ని బట్టి ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. స్టాటిస్టిక్స్ తీసుకుంటే మనకి 5 యూనిట్స్ మాత్రమే ఇచ్చారు. 5 యూనిట్సే, అంటే కంప్లీట్గా ప్యూర్ స్టాటిస్టిక్స్ ఇవ్వలేదు. సో ప్రతి టాపిక్ అంటే మీరు ఏది తీసుకున్నా సరే, ఇంట్రడక్షన్ ఆఫ్ స్టాటిస్టిక్స్ కావచ్చు, మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ కావచ్చు, మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్, ఇలా యూనిట్ వైజ్ తీసుకుంటే మీరు ఏ టాపిక్ తీసుకున్నా ఫస్ట్ మీరు చదవాల్సింది ఎలా చదవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అని ఉందనుకోండి, యూనిట్ 2లో ఉంది. అందులో ఫస్ట్ మనకి మీన్ అంటే అరిథమెటిక్ మీన్ అని ఉంటుంది, అంక మధ్యమం అంటారు. సో మీరు అకాడమిక్లో ఎలా చదివారు, ఇక్కడ ఎలా చదవాలనేది మీకు క్లారిటీ ఉండాలి. సో అకాడమిక్లో ఎలా చదివారు, జనరల్గా మనం ఎక్కువగా క్యాలిక్యులేషన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటి మీదనే ఎక్కువగా ఫోకస్ చేశారు. అంటే క్వశ్చన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. అంటే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో మనకి క్యాలిక్యులేషన్స్ బేస్డ్ ఉంటాయో వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేశారు అకాడమిక్లో. సో ఇక్కడ 5 డిఫరెంట్, ఇక్కడ ఏది 5 మార్క్స్ క్వశ్చన్ కాదు, 10 మార్క్స్ క్వశ్చన్స్ కాదు, అన్ని ఎంసీక్యూ క్వశ్చన్స్. ఓకే, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కాబట్టి మనకి సో ఆ వేలోనే మనం ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనిలో మనకి ఫర్ ఎగ్జాంపుల్ మీన్ అనుకోండి. సో మీన్ అంటే మనకి దాని మెయిన్ డెఫినేషన్ ఏంటి, మెరిట్స్ ఏంటి, డిమెరిట్స్ ఏంటి, లిమిటేషన్స్ ఏంటి, క్యారెక్టరిస్టిక్స్ ఏంటి. సో ఇలా మనం దాన్ని డీటెయిల్గా థియరిటికల్గా ఫస్ట్ మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ సబ్జెక్ట్లో స్టాటిస్టిక్స్లో తీసుకుంటే మనకి క్వశ్చన్స్ 50% ప్లస్ మనకి థియరీ బేస్ మీద ఇస్తున్నారు. సో 50% మనకి ప్రాబ్లమ్స్ బేస్ మీద ఇస్తున్నారు అన్నమాట. ఓకే, అప్రాక్సిమేట్ చెప్తున్నాను. సో అంటే మీరు థియరీ ఈ కాన్సెప్ట్ని మీరు ఎప్పుడైతే అండర్స్టాండ్ చేసుకుంటారో ఈ థియరీ బేస్ మీద క్వశ్చన్స్ మీరు ఈజీగా చేయగలుగుతారు, లేదంటే అంత ఈజీ కాదు. సో ఈ క్వశ్చన్స్ ఎవరైనా చేయగలుగుతారు, అంటే ప్రాబ్లమ్స్ క్యాలిక్యులేషన్ బేస్ మీద మీరు ఆల్రెడీ చేసి ఉంటారు అకాడమిక్లో కాబట్టి సో మ్యాక్సిమం మీరు చేయగలుగుతారు. కానీ ఎప్పుడైతే ఈ కాన్సెప్ట్ని అండర్స్టాండ్ చేసుకుంటారో అప్పుడే ఈ థియరీ బేస్ మీద వచ్చే క్వశ్చన్స్ మీరు ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతారు. అలా ప్రతి యూనిట్, ప్రతి టాపిక్ అలా చదవడానికి ట్రై చేయండి, కాన్సెప్చువల్గా చదవండి. ఓకేనా, రైట్.
సో అలాగే ఎకనామిక్స్ ఇంతకుముందు చెప్పినట్టు మీ అందరికీ నాకు తెలిసి 90% అది కొత్త సబ్జెక్ట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ ఎకనామిక్స్లో మనకిచ్చిన సిలబస్లో చాలా సిలబస్ ఇచ్చారు. అంటే గ్రూప్ 2 అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇచ్చిన సిలబసే కాకుండా దాంతోపాటు ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టు ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ అలాగే ప్యూర్ ఎకనామిక్స్ ఇచ్చారు. అంటే అందులో మైక్రో ఎకనామిక్స్ ఇవన్నీ ఇన్క్లూడ్ అయ్యాయి. సో అవన్నీ మనం చదివి అండర్స్టాండ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా వీటిని కంప్లీట్గా ఇక్కడ ఏంటంటే మనకి క్వశ్చన్స్ అనేది క్యాలిక్యులేషన్ బేస్డ్ కూడా క్వశ్చన్స్ ఇస్తారు. కానీ ఇక్కడ మీకు ఎకనామిక్స్లో కంప్లీట్గా థియరీ బేస్డ్ మీద ఇస్తారు కాబట్టి కాన్సెప్ట్ని ప్రతి టాపిక్లో కాన్సెప్ట్ని అండర్స్టాండ్ చేసుకుంటూ చదవడానికి అలాగే ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్స్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో అలా ప్రిపేర్ అయితేనే మీరు ఎకనామిక్స్లో స్కోర్ చేయగలుగుతారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎకనామిక్స్ అనేది కూడా స్కోరింగ్ సబ్జెక్ట్. సో వెయిటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని ఇగ్నోర్ చేయడానికి ఛాన్స్ లేదు కాబట్టి సో మీకు ఇందులో కూడా అంటే ఏదైతే అంటే ఈజీగా మనం అండర్స్టాండ్ చేసుకోగలుగుతామో టాపిక్స్ని వాటి మీద ఫస్ట్ ఫోకస్ చేయండి. ఓకేనా, రైట్. అలాగే కరెంట్ అఫైర్స్ ఇంతకుముందు చెప్పినట్టు డైలీ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ కానీ న్యూస్ పేపర్స్ ద్వారా కానీ కలెక్ట్ చేసుకోండి. సో మ్యాక్సిమం బిఫోర్ ఎగ్జామ్ మనకి 12 months కరెంట్ అఫైర్స్ కవర్ చేసుకోండి. ఓకేనా, రైట్. అలాగే రీజనింగ్ డైలీ మీరు ప్రాక్టీస్ చేయాలి. ఖచ్చితంగా క్లాస్ విన్న తర్వాత మీకు రీజనింగ్ నేనే డిస్కస్ చేశాను. సో క్లాసెస్ నేనే తీసుకున్నాను. రీజనింగ్లో ప్రతి లాజిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఆ క్వశ్చన్ చూడగానే మనం ఆన్సర్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలనేది లాజిక్. అంటే ప్రతి టాపిక్లో మీకు నేను లాజిక్స్ డిస్కస్ చేశాను. అంటే ఆ క్వశ్చన్ చూడగానే మనం ఆన్సర్స్ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అన్నది క్లియర్గా మీకు డిస్కస్ చేయడం జరిగింది. జస్ట్ మీరు ఆ క్లాసెస్ విని ప్రాక్టీస్ చేసినా మీరు ఈజీగా ఇందులో మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు. ఓకేనా, రైట్. ఫస్ట్ ఈ 4 సబ్జెక్ట్స్ స్టార్ట్ చేయండి. తర్వాత ప్రిపరేషన్ మీకు ఎలా అయితే కంప్లీట్ అవుతుందో దాని తర్వాత మళ్ళీ ఇంకా మిగతా 3 సబ్జెక్ట్స్ యాడ్ చేసుకోండి. మిగతా 3 సబ్జెక్ట్స్ ఏమున్నాయి? హిస్టరీ, నెక్స్ట్ పాలిటీ, తర్వాత జాగ్రఫీ. ఓకే, సో ఈ సబ్జెక్ట్స్ మీరు యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఇవి అయిపోతుంటే మీరు ఎలా అయితే ప్రిపేర్ అవుతున్నారో దాన్ని బట్టి మిగతా సబ్జెక్ట్స్ని మీద ఫోకస్ చేయండి. మిగతా సబ్జెక్ట్స్ అంటే ఏముంటాయి? కంప్యూటర్స్, ఫైనాన్షియల్ అకౌంటింగ్. సో ఇక్కడ ఫైనాన్షియల్ అకౌంటింగ్ అనగానే చాలామంది నాన్ కామర్స్ వాళ్ళు, ఎస్పెషల్లీ నాన్ కామర్స్ వాళ్ళు దాన్ని అసలు టచ్ కూడా చేయరు. ఎందుకంటే అది నా సబ్జెక్టు కాదని. సో మీరు అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ పెద్దగా అకౌంట్స్ ఏమి ఇవ్వలేదు. అక్కడ సిలబస్లో చూస్తే మనకి బేసిక్సే ఉంటాయి. అంటే బేసిక్స్ అంటే మనకి అకౌంటింగ్ ప్రాసెస్ అంటే జర్నల్, లెడ్జర్, ట్రయల్ బ్యాలెన్స్, ఫైనల్ అకౌంట్స్, డిప్రిషియేషన్స్, ఇలా బేసిక్ కాన్సెప్ట్స్ మాత్రమే ఇచ్చారు కాబట్టి మీరు నాన్ కామర్స్ బ్యాక్గ్రౌండ్ అయినా ఈజీగా అండర్స్టాండ్ చేసుకుంటారు. ఆ క్లాసెస్ కూడా ఫైనాన్షియల్ అకౌంటింగ్ క్లాస్ కూడా నేనే తీసుకున్నాను. సో మీకు వెరీ బేసిక్స్ నుంచి డీటెయిల్గా అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు చాలా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. సో మీరు ఎవరైనా ఈజీగా అర్థం చేసుకుంటారు. అందుకే చెప్తున్నాను, ఈ సబ్జెక్ట్ వదిలేస్తాను అనకండి. సో ఏ సబ్జెక్ట్ని వదిలేయద్దు. కాకపోతే వేటికి ఎంత ప్రిఫరెన్స్ ఇవ్వాలి, వేటికి ఎంత మనం ఫోకస్ చేయాలనేది క్లారిటీ ఉండాలి తప్ప సో వదిలేస్తామని అనుకుంటే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ కాలేము. ఓకేనా, రైట్. సో అలాగే మిగతా సబ్జెక్ట్స్ ఏవైతున్నాయి, డిజాస్టర్ మేనేజ్మెంట్ కావచ్చు, ఓకే, సైన్స్ కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, సస్టైనబుల్ డెవలప్మెంట్, డేటా ఇంటర్ప్రిటేషన్. సో ఇలాంటివి ఏవైతే కాన్సెప్ట్స్ టాపిక్స్ ఉన్నాయో దానికి సంబంధించిన వెయిటేజ్ కూడా నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. సో ఇవి కంప్లీట్ అయిన తర్వాత వాటి మీద ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. సో ఖచ్చితంగా 6 months నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రతి క్షణాన్ని ఉపయోగించుకోండి. సో ఎవరైతే ప్రతి క్షణాన్ని ఉపయోగించుకుంటారో 100% డెడికేటెడ్గా ఫోకస్ చేసి ప్రిపరేషన్ ప్లాన్ చేసుకుంటారో ఖచ్చితంగా ఆ జాబ్ మీ సొంతం అవుతుంది. ఓకేనా, ఆల్ ది బెస్ట్.